పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు కక్ష సాధింపు చర్యలకు దిగారు. పిన్నెల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మాచవరం వైస్ ఎంపీపీ షేక్ సైదా, పిన్నెల్లి వైఎస్ఆర్సీపీ నాయకుడు అల్లా బక్షును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పిన్నెల్లి వదిలిపెట్టి తెలంగాణలోని మల్లారెడ్డిగూడెంలో నివాసం ఉంటున్నారు వైఎస్ ఎంపీపీ షేక్ సైదా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఊరు వదిలిపెట్టి పిడుగురాల మండలం అగ్రహారంలో ఉంటున్నారు అల్లా బక్షు. వారం రోజుల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి పిన్నెల్లిలో తెలుగుదేశం పార్టీ అరాచకాలను వైఎస్ఆర్సీపీ అధినేత దృష్టికి తీసుకెళ్లారు షేక్ సైదా, అల్లా బక్షు. వైఎస్ జగన్ను కలిసి పిన్నెల్లి గ్రామ పరిస్థితిని వివరించినందుకు షేక్ సైదా, అల్లా బక్షులపై కక్ష పెంచుకున్నాడు టీడీపీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు. తెలంగాణలోని మల్లారెడ్డిగూడెంకు టీడీపీ వాహనాల్లో వెళ్లిన పోలీసులు షేక్ సైదాను అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలో నివసిస్తున్న మాచవరం ఇన్ఛార్జ్ ఎంపీపీ కుమారుడు సైదాను ఏపీ పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు అని ఫైర్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. ఇక పిన్నెల్లిలో జరుగుతున్న అరాచకంపై హైకోర్టులో కేసు వేశామన్నారు. అయితే హైకోర్టులో కేసులు వేస్తారా, వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్తారా అంటూ సైదాపై పోలీసులు అక్రమంగా దొంగ కేసు పెట్టారు అని మండిపడ్డారు. తెలంగాణలో నివసిస్తున్న మాచవరం ఇన్ఛార్జ్ ఎంపీపీ కొడుకు, నన్నయ్య గారి కొడుకు సైదాను అక్రమంగా పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చారని తెలుస్తుంది. వారం రోజుల క్రితం, సుమారు వారం 10 రోజుల క్రితం పిన్నెల్లిలో జరుగుతున్న అన్యాయాన్ని, ఎలాగైతే దాదాపు 400-500 కుటుంబాలు అసెంబ్లీ ఎలక్షన్ అయిపోయినప్పటి నుంచి గడిచిన 9 నెలల నుంచి అనేక చోట్ల ఉంటున్నారు గ్రామం వదిలిపెట్టి. ఎందుకంటే అక్కడ జరుగుతున్న దహనకాండ దౌర్జన్యాలు అలా ఉన్నాయని. అదే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వారం 10 రోజుల క్రితం ఇదే సైదా, నన్నయ్య గారు, అనేక మంది పెద్దలు జగన్ గారి దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. ఆయన కూడా త్వరలోనే న్యాయం చేద్దామని హైకోర్టులో కూడా కేసు వేయటం జరిగింది. కేవలం హైకోర్టులో కేసు వేస్తారా, జగన్ గారి దృష్టికి తీసుకెళ్తారా అని ఒక దొంగ కేసు ఏదో రిజిస్టర్ చేసి అంటున్నారు. 307 రిజిస్టర్ చేశారని ఇంకా తెలీదు, చేశారని అంటున్నారు. పైగా తెలంగాణలో ఉంటున్నవాడు, కనీసం పిన్నెల్లి గ్రామంలో లేడు, ఆంధ్ర రాష్ట్రంలో లేడు, ఈ ప్రాంతంలో లేడు. ఎక్కడో తెలంగాణలో చిన్న వ్యాపారం చేసుకుని బతుకుతున్న వ్యక్తి మీద 307 పెట్టి తీసుకొచ్చారని తెలుస్తుంది. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పకుండా హైకోర్టుకు పోతాం, కేసులు వేస్తాం. పోలీసుల మీద కూడా తగిన చర్యలు, తగిన మూల్యం చెల్లించుకునే టైం తొందరలోనే వస్తుంది. ఈ పోలీసులకు కూడా ఏది ఏమైనా చట్టపరంగా మేము బెయిల్ కానీ లేదు ఇతర హెబియస్ కార్పస్లు కానీ తప్పకుండా ఆ పోలీసుల మీద వేయటం జరుగుతుందని తెలియజేస్తాం.